నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కాపాడాలి. తాబేళ్లను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుమ్మిలదిబ్బ బీచ్ల వద్ద గల సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్. నైపుణ్యం కలిగిన వారికి మెండుగా ఉపాధి అవకాశాలు. జిల్లా జైలులోని ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కార్యక్రమం. ఖైదీలు శిక్ష అనంతరం ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు మంజూరుకు చర్యలు పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీల్ కుమార్. నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలి. ప్రతి వీధిలో చెత్త వాహనం వచ్చేలా చూడాలి. స్వచ్ఛ భారత్ లో తిరుపతి ముందు స్థానంలో ఉండేలా ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపు. తిరుపతి నగరంలో ఘనంగా జరిగిన భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వార్తల్లోని వివరాలు. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం చిల్లకూరు మండలంలోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుమ్మలదిబ్బ బీచ్లోకి జిందర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన కలివరిడ్లీ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. సముద్ర తాబేళ్లు కొన్ని నెలల పాటు వేల కిలోమీటర్లు దూర ప్రయాణం చేసి తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుందని, వాటిని రక్షించి తాబేళ్లు ఉత్పత్తి పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. అంతరించిపోతున్న తాబేళ్లను కాపాడాలని, వీటి ద్వారా మనుషులకు ప్రకృతికి మేలు జరుగుతుందన్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం చొరవ తీసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తగు సూచనలు ఇస్తోందని, డిపార్ట్మెంట్ వారితో పాటు ఇక్కడ ప్రజలు, మత్స్యకారులు కూడా వీటికి సహకరించాలని తెలిపారు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు 4 నెలల వాటి ఉత్పత్తి కాలమని, వాటి గుడ్లను సేకరించి అవి పొదిగిన తర్వాత వాటి పిల్లలను తిరిగి సముద్రంలోకి వదిలేలా అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే వారికి సహకారం అందిస్తున్న ఎన్జీఓలు మరియు జిందాల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస సత్రం, గుమ్మలదిబ్బ బీచ్లు 2 సుందరమైనవని, పర్యాటక ప్రాంతాలకు అనుకూలమైనవని అన్నారు. 2 బీచ్లో ప్లాస్టిక్ వాడకంను నివారించి పర్యావరణకు కృషి చేయాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఇంత ఆహ్లాదకర బీచ్లు ఉన్నాయని ఎవరికీ తెలియదని అన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని, ఈ ఆహ్లాదకర వాతావరణం బీచ్లకు రావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ శ్రీనివాస సత్రం, గుమ్మలదిబ్బ బీచ్ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కలిసికట్టుగా కాపాడదామన్నారు. శ్రీనివాస సత్రం, గుమ్మలదిబ్బ బీచ్లను ప్రపంచ బెస్ట్ తాబేళ్లు గ్రామం, రిసార్ట్ ప్రాంతంగా మార్చుదామని తెలిపారు. ఇక్కడ ఉన్న తాబేళ్లు 1000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయని, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అనంతరం జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంటెడ్ అధినేత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత దిశగా జిందాల్ ఫౌండేషన్ సంస్థ తరపున కృషి చేస్తున్నామని తెలిపారు. ఫిషర్మెన్ కమిటీల వారీగా చేదోడుగా ఉంటూ, అలాగే ప్రకృతిని పరిరక్షించేందుకు జిందాల్ పవర్ సంస్థ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహకారం అందించడం జరుగుతోందన్నారు. బీచ్ల వద్ద ఉన్న తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీచ్ల దగ్గర తాబేళ్ల ఉత్పత్తికి వారు చేస్తున్న కృషికి ఫారెస్ట్ రేంజ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది చెప్పారు, ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తున్నామని. వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్ళు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు, నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని, మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు. మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత
మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది. వృత్తిరీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మెరుగైన వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా జైలులో ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కింద శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ వంటి వృత్తుల వారు నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖైదీలు శిక్ష అనంతరం సత్ప్రవర్తనతో ఆర్థికంగా ఎదగడానికి సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా మరింత మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. DRDA స్కిల్ డెవలప్మెంట్ అధికారుల ద్వారా SBI, యూనియన్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, తద్వారా వారు పొందిన నైపుణ్య శిక్షణ మేరకు ఉపాధి ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఫిబ్రవరి 18 నుండి మార్చి 24 వరకు 34 మంది జైలు ఖైదీలకు DRDA స్కిల్ డెవలప్మెంట్ న్యాక్ సమన్వయంతో మల్టీ స్కిల్ ట్రేడ్ నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. ఖైదీలందరికీ విజయవంతంగా శిక్షణా తరగతులు పూర్తి చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా శిక్ష అనంతరం పౌర సమాజంలోకి అడుగుపెట్టిన అనంతరం ఎటువంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తన సన్మార్గంలో నడవడానికి మార్గం చూపడం జరుగుతుందన్నారు. జైల్లో మహిళా ఖైదీలు ఉన్నారని, వీరికి టైలరింగ్ వృత్తిలో శిక్షణ అందిస్తే భవిష్యత్తులో ఉపాధి కలుగుతుందని కలెక్టర్ను కోరారు. ఖైదీల సంక్షేమం నిమిత్తం శిక్ష ముగిసిన అనంతరం జీవనోపాధుల కొరకు మెరుగైన నైపుణ్య శిక్షణ అందిస్తామని, ఓపెన్ క్లాస్ ద్వారా 10వ తరగతి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి DRDA PD శ్రీదేవి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, న్యాక్ AD సతీష్, జైలు శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సపోజ్ ఒక 10, 15, 20 మెంబర్స్ లోన్ అప్లై చేస్తే బయటికి వెళ్తే వాళ్ళు రాకపోతే మీరు నా ఆఫీస్ కూడా రావచ్చు. ప్రతి సోమవారం PGRS చేస్తున్నాము, గ్రీవెన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా రావచ్చు, మీరు అడగచ్చు. ఓకే, సో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలామంది నేర్చుకున్నారు, ఇంకా చాలామంది కోసం స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేస్తాం, ట్రైనర్స్ ఇక్కడికి పంపిస్తాము. ఇది ఒకటి ఫస్ట్ ప్రోగ్రామ్. నేను సూపరింటెండెంట్ గారికి కూడా చెప్తాను, ఇంకా చాలా ప్రోగ్రామ్స్, కనీసం 2, 3, 4 ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి. కనీసం ఒక ప్రతి 2 మంత్ తర్వాత 3 మంత్ తర్వాత జిల్లా స్థాయి అధికారి ఇక్కడికి వస్తే అభివృద్ధి ఉంటుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళు కూడా రేపు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు. సో మీరు దయచేసి ఎప్పుడైనా ఈ కార్యక్రమం జరిగితే మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీరు లోన్ గురించి ఆలోచన చేయాలి, మంచి ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మీకు ఆర్థికంగా బలం వస్తుంది. థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమం ట్రైనింగ్ ఇదే విధంగా కంటిన్యూగా మళ్ళీ కూడా మా ఖైదీ సోదరులకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ కల్పించి ఇంకా కొన్ని ట్రేడ్స్ కల్పించాలని, అది మా మహిళా ఖైదీల కోసం మీరు ఇంకా ఏదైనా ఒక ప్రోగ్రామ్ టైలరింగ్ కానీ దాన్ని కల్పించడం ద్వారా వారిలో కూడా వారికి కూడా ఒక వృత్తి నైపుణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది సార్. ఈ విధంగా కూడా తమరు ఆలోచించాలని, మాకు ఈ విధంగా ఖైదీ సోదరులందరికీ కూడా సహాయం చేయాలని కోరుతున్నాను సార్. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావేరి సమావేశం మందిరం నందు ఎక్సైజ్ అధికారులు రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోనే ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం కమిషనర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో కలిసి ముందుకు వెళ్లాల్సిన విధానంపై నేడు చాలా విస్తృతంగా సమీక్ష చేస్తున్నామన్నారు. 2014-19 మధ్య ప్రజలకు ఇబ్బంది లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చి అమలు చేశామన్నారు. 2019-24 మధ్య కాలంలో 5 ఏళ్లు ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారని, మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి మద్యం వ్యాపారం మొత్తాన్ని చేతిలోకి తీసుకున్నారన్నారు. కొత్త పాలసీ పేరుతో వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీల నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారని, ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేసి మద్యం అక్రమ వ్యాపారాలకు తెరలేపారని అన్నారు. మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని మార్కెట్ నుంచి దూరం చేసి తమ సొంత బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజల నెత్తిన రుద్దారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంతో ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.
ఏపీలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా పెరిగిందని, సరిహద్దు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరగగా మన రాష్ట్రంలో మద్యం ఆదాయం తీవ్రంగా కోల్పోయామన్నారు. కానీ కూటమి పాలనలో అన్ని షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉంచి పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మరోవైపు ఆన్లైన్ ఇంటెంట్ ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో పారదర్శకతకు శ్రీకారం చుట్టామని, బెల్ట్ షాపు ఉంటే మద్యం సరఫరా చేసిన వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మనం గతంలో చూసుకున్నట్టయితే 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా, నాటుసార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలను పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం. షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం, క్వాలిటీది లిక్కర్ తీసుకురాగలిగాం. ఇవాళ 99 రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతి నగరంలో ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతి లీలా మహల్ సెంటర్, శ్రీ కృష్ణదేవరాయల కూడలి వద్ద, అలాగే కొర్లగుంట టిఎంఆర్ కళ్యాణ మండపం వద్ద జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ప్రపంచంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా ఆవిర్భవించడం, తామందరూ ఆ పార్టీలో నాయకులుగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వాజ్పేయి, ఎల్కే అద్వానీ, నరేంద్ర మోదీ మొదలగు ముఖ్య నాయకులు బీజేపీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని, తమ జీవితాలను దారబోశారని కొనియాడారు. వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటూ దేశ భవిష్యత్తు పరమావధిగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మన దేశం అన్ని రంగాలలో సూపర్ పవర్గా ఎదుగుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జెండాని అన్ని బూత్ కేంద్రాల్లో మేము దాన్ని ఎగరవేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేష స్పందన. నరేంద్ర మోడీ గారి ఇలాంటి నాయకుడు, నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు ఈ దేశానికి అవసరమని చెప్పి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీలో మేమందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పి కార్యకర్తలు సంకల్పం తీసుకొని రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా బూత్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబో రోజుల్లో అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండాతో, అజెండాతో అడుగుపెట్టే దిశగా నేడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కంకణబద్ధులై ముందుకు పోతున్నారు. బీజేపీ పార్టీ 45 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా వాడవాడలో మోడీ గారి పథకాలు, బీజేపీ పార్టీ పథకాలని వాడవాడలో తీసుకెళ్తూ వాడవాడలో జెండా, మా బీజేపీ పార్టీ జెండా వాడవాడకి జనాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా అగ్రనాయకులతో ఈరోజు జెండా ఆవిర్భావం చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా పెద్దోళ్ళు, సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు
బూస్టప్ ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45 సంవత్సరాల కాల పరిధిలో ఈరోజు 46వ ఏటలో తిరుపతి పరిపాలనలో ప్రతి ఒక్క చోట కూడా శక్తి కేంద్రం వేసి ప్రతి ఒక్క జెండాలు ఆవిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీకి ఈరోజు 18 కోట్ల మంది సభ్యత్వం కలిగి బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మన ప్రజలకి తెలియజేసేదానికోసం బీజేపీ పార్టీ కూడా ఉంది తిరుపతిలో అని చెప్పి తెలియజేసేదానికోసం వాడవాడలా కూడా ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఇది మన చట్టర్ మండలమైనటువంటి ప్రభాకర్ నాయుడు గారు వాళ్ళ పరిధిలో గుండాల గోపినాథరెడ్డి గారి పరిధిలో ఈ ఆవిష్కరణ జరిగినట్టుగా మనం చేస్తున్నాం. కాకపోతే ఇదే విధంగా కొత్త కూడా బీజేపీ పార్టీకి ఒక సహకారం అందించాలని చెప్పి కావాల్సినటువంటి పథకాలు ఏమున్నాయో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి బుధవారం ప్రజా దర్బారులో భాగంగా ఈ రోజు 9వ తేదీ ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మొత్తం 43 వినతులు రాగా అందులో మున్సిపల్ డిపార్ట్మెంట్కు సంబంధించి 35, టీటీడీకి సంబంధించి 3, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, మెప్మా డిపార్ట్మెంట్కు సంబంధించి 1, రుయా హాస్పిటల్కు సంబంధించి 1, ఉద్యోగ నియామకాల గురించి 2 రాగా వారికి వెంటనే సంబంధిత వారికి ఫోన్ చేసి ఉద్యోగ భద్రత కల్పించడం జరిగింది. మరియు మున్సిపల్ మరియు పోలీసు డిపార్ట్మెంట్ సమస్యలు ఉన్న కొన్ని ఏరియా నందు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సురా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, మన్యం శ్రీనివాసులు, ఊట్ల సురేందర్ నాయుడు, మునిశేఖర్ రాయల్, ఆముదాల తులసిరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశానుసారము రాష్ట్రంలో మరి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి బుధవారం కూడా ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార దిశగా కృషి చేయాలనే ఒక ఆశయంతో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభించడం జరిగింది. మరి చాలామంది ఇక్కడ మరి ఎవరైతే ప్రజలు ఉన్నారో 10 నెలలుగా కూడా కొన్ని సమస్యలతో వాళ్ళు సతమవుతున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క సమస్యల పరిష్కార దిశగా కూడా కృషి చేయడానికి ప్రజా దర్బార్ నిర్వహించుకోవడం ఉంది. ఆ ప్రజా దర్బార్లో ఈ రోజున స్టేట్ సెక్రటరీస్ అయినటువంటి మన సురా సుధాకర్ రెడ్డి గారు, బుల్లెట్ రమణ గారు, అదేవిధంగా మన్యం శ్రీనివాస్ గారు, సింగంశెట్టి సుబ్రహ్మణ్య గారు, అదేవిధంగా మన ఊట్ల సురేంద్ర నాయుడు గారు, అదేవిధంగా జగన్నాథం గారు, కార్పొరేటర్ అనిత గారు, మునిశేఖర్ యాదవ్ గారు, ఆర్పి వీళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఈ ప్రజా దర్బార్ని నిర్వహించుకోవడానికి వీరందరూ కూడా వారి యొక్క వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ మరి ఈరోజు వచ్చినటువంటి సమస్యలు చూస్తుంటే ప్రజలు ఇప్పటికే దాదాపు మరి ఎంతోమంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు అయితేనేమి మరి భర్త చనిపోయి భర్తకు వస్తున్నటువంటి పెన్షన్ని ఈ రోజున ఆ మహిళకు విడో పెన్షన్ కింద రావాలని కానీ, అదేవిధంగా మరి కొంతమంది అయితే మరి ఇళ్ల స్థలాలు కావాలని, ఇళ్ళు కావాలని, కొంతమంది అయితే మరి ఇప్పటికి కూడా పరిష్కారం కానటువంటి పోలీస్ కేసులు వార్డుల్లో మరి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదు వాళ్ళ యొక్క షాపుల మీద ధ్వంసం చేయడం కానివ్వండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇంకా న్యాయం జరగకపోగా వాళ్ళు భయభ్రాంతులకు గురై వాళ్ళు ఇంకా కూడా అభద్రతాభావంతో అక్కడ జీవిస్తున్నారని చెప్పడం జరిగింది. వారికి కూడా భరోసా ఇచ్చి తప్పకుండా ఎవరైతే వారిని కొట్టారో, ఎవరైతే వాళ్ళని దౌర్జన్యం చేశారో వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా ప్రస్తుత సంబంధిత అధికారులందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది. తిరుపతి నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 25వ వార్డులో గల కర్ణాల వీధి, అరవల్ల వీధి, వేషాలమ్మగుడి వీధి, బలిజ వీధి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వస్తున్న పారిశుద్ధ్య పనులు బాగా చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు బాగా చేపట్టాలని అన్నారు. ప్రతి వీధిలో చెత్త వాహనం వచ్చేలా చూడాలని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛ భారత్లో తిరుపతి ముందు స్థానంలో ఉండేలా ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరణ జరిగేటప్పుడు తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలన్నారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ నరసింహాచారి, మున్సిపల్ ఇంజనీర్ తులసి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రాజు, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చిత్తూరు పట్టణం నందు జరగనున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ సౌకర్యాలు, ఎమర్జెన్సీ నిబంధనలు, ప్రసిద్ధులు, అభిమానులు రాకపోకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు. అలాగే ఫుల్ బాడీ చెకింగ్, డ్రోన్ పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కాలేజీ వాలంటీర్లు మరియు ఇతరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా, శాంతియుతంగా పూర్తవడానికి ప్రతి ఒక్కరూ సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తిగా తెలుసుకుని చురుకుగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, సినీ ప్రముఖులు, ప్రత్యేక అతిథులు, అభిమానుల రాకపోకలకు జాప్యం లేకుండా ఉండేలా సౌకర్యవంతమైన సీటింగ్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు. అతిథుల ప్రవేశ మార్గాలు, వీఐపీ లాంజ్, మిగతా ప్రేక్షకులకు గల ప్రవేశ ద్వారాలు వేరుగా ఉండేలా ఏర్పాటు చేయాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ఎమర్జెన్సీ పరిస్థితులకు తగిన విధంగా స్పందించేందుకు రెడీగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ శివానంద కిషోర్, చిత్తూరు సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ డేగల ప్రభాకర్, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. బోమన అభినయ్ రూపొందించిన తిరుపతి పారిశుద్ధ్య ప్రణాళికలను కోర్టులో కేసు వేసి అడ్డుకున్న బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డికి గాంధేయ పద్ధతిలో తిరుపతి వైసీపీ నాయకులు నిరసన తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుపతి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా టీటీడీ నుండి అదనంగా 1700 మందిని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు శాంక్షన్ చేయించగా కోర్టులో కేసు వేసి బీజేపీ భానుప్రకాష్ రెడ్డి అడ్డుకున్న విషయం తిరుపతిలో అందరికీ తెలిసిందే అన్నారు. ఇటీవల భక్తులకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ₹1 కోటి శాంక్షన్ చేసిన టీటీడీ బోర్డు ఇందులో బీజేపీ భానుప్రకాష్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. టీటీడీ డబ్బులు కేవలం భక్తులకు మాత్రమే ఖర్చు చేయాలని పదే పదే బల్లగుద్ది చెప్పే భానుప్రకాష్ రెడ్డి పై నిర్ణయాన్ని ఎవరి మెప్పు కోసం తీసుకున్నారో దేవుడికే ఎరుకని, తిరుపతిలో అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారని అన్నారు. కాగా తిరుపతి ప్రజానికానికి ఉపయోగపడే పారిశుద్ధ్యాన్ని మాత్రం ఎందుకు అడ్డుకున్నారని పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి వైసీపీ గ్రీవెన్స్ సెల్, వైసీపీ యువజన విభాగం, వైసీపీ మహిళా విభాగ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డికి రోజాపూలు ఇచ్చి మోకాలపై పడి తిరుపతి మేలుకోరి టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్పై మీరు వేసిన పారిశుద్ధ్య కేసును వాపసు తీసుకోండని ప్రాధేయపడ్డారు. మీరు కేసు వాపసు తీసుకుంటే తిరుపతి దేశంలోనే పారిశుద్ధ్యంలో ప్రప్రథమంగా నిలుస్తుందని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ యువజన విభాగ అధ్యక్షులు ఉదయ్ వంశీ, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు మద్దాలి శేఖర్ రాయల్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గీతా యాదవ్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి నల్లాని బాబు, రాష్ట్ర బీసీసెల్ అధికార ప్రతినిధి లవ్లీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి, పాతపేట, ఆకుతోట వీధి, ముంగిలపట్టు, కల్రోడ్డుపల్లి పంచాయతీలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి గౌరవ అధ్యక్షురాలిగా పులివర్తి సుధారెడ్డి హాజరయ్యారు. మహిళలు పూలమాలలు వేసి హారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి సుధారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలను పేరు పేరున వారి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 9 నెలల పాలన గురించి, జరిగిన అభివృద్ధి గురించి వివరంగా మహిళలకు తెలియజేశారు. గత ప్రభుత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలో 60,000 పైచిలకు దొంగ ఓట్లు ఉండేవని, ఈ దొంగ ఓట్లను తొలగించేందుకు మా నాయకత్వం పెద్ద యుద్ధమే చేశామని తెలిపారు. ఆ యుద్ధానికి ఫలితంగా 30,000కు దొంగ ఓట్లు చేరుకున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో మా పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని, వారి సేవలకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. దొంగ ఓట్లు తొలగించాలని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేసి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒంటి మీద పెట్రోల్ పోసుకుని తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే పులివర్తి నాని అని అన్నారు. ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారని, ఉచితాలకు లొంగకుండా అభివృద్ధిని కోరుకున్నారని సుధారెడ్డి అన్నారు. మహిళల నిర్ణయమే తుది నిర్ణయమని, మహిళల మద్దతుతోనే పులివర్తి నాని ఈ స్థాయిలో విజయం సాధించారని తెలిపారు. మమ్మల్ని ఆదరించినందుకు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
గత ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారని, భయాన్ని తొలగించేందుకు స్వయంగా మీ ఇంటి వద్దకు వచ్చారని వివరించారు. మీ భద్రత మా బాధ్యతని, ఎవ్వరూ అధైర్యపడకండని, మా కుటుంబం, మా కార్యకర్తలు మీకు అండగా ఉంటారని పులివర్తి సుధారెడ్డి స్పష్టం చేశారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో ప్రజల కన్నీళ్ల మధ్య ఎదురైన సమస్యలను నేను విన్నానని, గంజాయి మాఫియాను అరికట్టిన తర్వాత ప్రజల్లో భయాన్ని తొలగించగలుగుతామని తెలిపారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు వారి వారి అర్హతను బట్టి అందించబడతాయని స్పష్టం చేశారు. అభివృద్ధికి అవసరమైన ఏమైనా సమస్య ఉంటే మీకు అందుబాటులో ఉన్న మా కార్యకర్తలకి సమాచారం ఇవ్వండని, పరిష్కారానికి మేమున్నామని స్పష్టం చేశారు. కక్షపూరిత రాజకీయాలకు తావు లేకుండా పులివర్తి నాని పాలన సాగిస్తున్నట్లు గుర్తు చేశారు. ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన మహిళల నుంచి వినతి పత్రాలను పులివర్తి సుధారెడ్డి స్వీకరించారు. ఈ రోజు జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకుని హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనే థీమ్తో 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు తిరుపతి మంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, తల్లులు, నవజాతి శిశువుల ఆరోగ్యం మరియు మనుగడను పెంపొందించడంపై మరియు నివారించడం, మాతా శిశువు మరణాల అవగాహన పెంచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గర్భిణీగా నిర్ధారణ అయినప్పటి నుంచి సురక్షిత డెలివరీ వరకు 9 నెలల పాటు వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేసుకోవాలని తెలిపారు. డెలివరీ సమయంలో చాలా వరకు హై బీపీ వలన మరణాలు సంభవిస్తున్నాయని, వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవడం ద్వారా కాన్పు సులభతరమవుతుందని తెలియజేశారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ, స్విమ్స్ గైనకాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారని, గర్భిణీ స్త్రీలు స్విమ్స్ నందు వైద్య పరీక్షలు చేసుకోవచ్చని, డెలివరీలు మరియు పుట్టిన పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా స్విమ్స్ అందుబాటులో ఉన్నాయని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకుని ఈ సంవత్సరం యొక్క థీమ్ ఆరోగ్యమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులని తెలియజేశారు. పీడియాట్రిక్ విభాగ అధిపతి డాక్టర్ పునీత్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున తల్లులు మరియు నవజాతి శిశువుల ఆరోగ్యం మరియు ప్రసూతి మరణాల గురించి అవగాహన పెంచడం జరుగుతుందని తెలిపారు. అలాగే స్విమ్స్ చిన్నపిల్లల విభాగంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని తెలియజేశారు. స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగపు వైద్యులు నోడల్ ఆఫీసర్ డాక్టర్ టీవీడీ ప్రత్యూష కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి, స్విమ్స్ గైనకాలజీ విభాగం డాక్టర్ భార్గవి, పీడియాట్రిక్ కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు డాక్టర్ అంజు, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరాముల వారి కళ్యాణం వైభవంగా సాగనుందన్నారు. 2014-19 మధ్యకాలంలో ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంను సీఎం చంద్రబాబు అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనం. మరి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే యావత్ ప్రభుత్వానికి ఆ దేవుని వారి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా మరి శ్రీరామనవమి కార్యక్రమాల్లో భాగంగా ఒంటిమిట్టలో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత రంగరంగ వైభవంగా, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాద్రి రామాలయం తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఒంటిమిట్ట రామాలయాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్ర కార్యక్రమంగా అక్కడే కండక్ట్ చేయడం జరుగుతోంది. కానీ గత 5 సంవత్సరాలు చాలా నామమాత్రంగా పట్టించుకునే విధంగా జరిగినటువంటి పరిస్థితులు ఉంది. తిరిగి మళ్ళీ ఈరోజు అత్యంత వైభవంగా
స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మరి నిర్వహించడం అనేది చాలా శుభదినం. మరి దానికి ప్రభుత్వాన్ని అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న టీటీడీ అలాగే అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాధురితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఈరోజు చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. టీడీపీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా తిరుచనూరు నవజీవన్లో పిల్లలకు స్వీట్లు, పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మబ్బు దేవనారాయణ రెడ్డి పాల్గొని తన జన్మదిన సందర్భంగా పిల్లలకు వస్తువులు పంపిణీ చేయటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మబ్బు దేవనారాయణ రెడ్డి గారి 58వ జన్మదిన సందర్భంగా ఈరోజు నవజీవన అందుల వసతి గృహంలో అదేవిధంగా వృద్ధాశ్రమంలో పాలు, పండ్లు పంపిణీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మామూలుగా అయితే అన్నదానం కూడా చేసేవాళ్ళము. ఈసారి పాలు, పండ్లు పంపిణీ చేస్తున్నాము. దామోదర్ రెడ్డి, షేక్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఘనంగా పిల్లలకి పాలు, పండ్లు పంపిణీ చేస్తాం. వాళ్ళ ఆశీర్వాదం కూడా మబ్బు దేవనారాయణ గారికి కావాలని చెప్పి ప్రతి సంవత్సరం వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. వృద్ధాశ్రమంలో అయితేనేమి పిల్లల దగ్గర కూడా దీవెనలు తీసుకుంటారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మా తిరుచానూరు ప్రజలు, తిరుపతి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆయనకి మరిన్ని పదవులు కూడా రావాలని చెప్పి, ఎందుకంటే మబ్బురామరెడ్డి గారి కుటుంబం నవజీవన్ హాస్పిటల్కి, నవజీవన్ వృద్ధాశ్రమానికి చాలా అనుబంధం ఉంది. 30 ఏళ్లుగా మబ్బురామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దీనికి ప్రత్యేకత ఇచ్చేవాళ్ళు. నవజీవన్ హాస్పిటల్ అంటే ఆయనకి చాలా అభిమానం. ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా బిడ్డల్లాగా చూసినారు మబ్బురామరెడ్డి గారు. అదేవిధంగా ఆ సాంప్రదాయాన్ని, మన మబ్బురామరెడ్డి గారి సాంప్రదాయాన్ని మన మబ్బు దేవనారెడ్డి గారు ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందం. మేము ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ఇక్కడ మబ్బు దేవనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా దామోదర్ రెడ్డి, షేక్ మేరా వాళ్ళు ప్రతి నాగూర్ రెడ్డి గారు వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏమంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఆయన పుట్టినరోజుని ఈ విధంగా ఆయన దగ్గర జరిపించుకుంటున్నారు. మామూలుగా పుట్టినరోజులు అంటే కేకులు కట్ చేయడము అవి ఇవి చేస్తూ ఉంటారు. కానీ కొద్దిగా దేనికి ప్రత్యేకత, దీనికి ఆయన చాలా శ్రద్ధ చూపిస్తాడు. నవజీవన్ హాస్పిటల్ అంటే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు దేవనారెడ్డి గారు. కాబట్టి ఆయన్ని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి బాగా ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. అదేవిధంగా పద్మావతమ్మ గారి ఆశీస్సులు కూడా ఆయనకి మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మబ్బు దేవనారాయణ పుట్టినరోజు ఈ విధంగా ఎన్నో పుట్టినరోజు జరుపుకొని అమ్మవారి కృపతో ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అందరూ మేము ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మబ్బు దేవనారెడ్డి గారికి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ నవజీవన్లో పేద ప్రజలకు అందులో కూడా అదే ఫ్రూట్స్, బ్రెడ్, పాలు అన్ని విధాలుగా పంచడం జరిగింది. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఈ జన్మాంతరము ఆనందంగా గడపాలని, అదేవిధంగా ఉన్నతమైన పదవులు ఆశ్రయించాలని భగవంతుని ప్రార్థిస్తూ మాకు ఇష్టమైనటువంటి మా మామగారికి ఇదే విధంగా ప్రతి బర్త్డే ఫంక్షన్ కూడా అంగరంగ వైభవంగా జరుపుకునే అవకాశం మాకు కూడా కల్పించాలని భగవంతుని వేడుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కాపాడాలి, తాబేళ్లను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుండెలదిబ్బ బీచ్ల వద్ద గల సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్.
నైపుణ్యం కలిగిన వారికి మెండుగా ఉపాధి అవకాశాలు. జిల్లా జైలులోని ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కార్యక్రమం. ఖైదీలు శిక్ష అనంతరం ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు మంజూరుకు చర్యలు పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. నగరంలో పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలి. ప్రతి వీధిలో చెత్త వాహనం వచ్చేలా చూడాలి. స్వచ్ఛ భారత్ లో తిరుపతి ముందు స్థానంలో ఉండేలా ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపు. తిరుపతి నగరంలో ఘనంగా జరిగిన భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.